ఆ దివ్య సియోనులో నిన్ను దర్శింతును. ప్రకాశించే ఆ దివ్య సియోనులో నిన్ను దర్శింతును. కలలోనైనా అనుకోలేదు, కలలోనైనా అనుకోలేదు నాకింత భాగ్యము కలదని, నాకింత భాగ్యము కలదని. ఆరాధన 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 స్తుతి ఆరాధన 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 స్తుతి ఆరాధన. ప్రకాశించే ఆ దివ్య సియోనులో నిన్ను దర్శింతును. వేవేల దూతలతో నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడనే. వేవేల దూతలతో నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడనే. నా తండ్రి నీ సన్నిధిలో తిరుడనై దర్శింతును. నా తండ్రి నీ సన్నిధిలో తిరుడనై దర్శింతును. తిరుడనై దర్శింతును. ఆరాధన 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 స్తుతి ఆరాధన 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 స్తుతి ఆరాధన. ప్రకాశించి ఆ దివ్య సియోనులో నిన్ను దర్శింతును. నన్ను దాటిపోని సౌందర్యుడా, నా తట్టు తిరిగిన సమరయుడా, నన్ను దాటిపోని సౌందర్యుడా, నా తట్టు తిరిగిన సమరయుడా. నా తండ్రి నీ సన్నిధిలో కేవలనే ప్రకాశింతును. నా తండ్రి నీ సన్నిధిలో తిరుడనై నీ సన్నిధిలో కేవలనే ప్రకాశింతును. నీ వలనే ప్రకాశింతును. ఆరాధన 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 స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన ప్రకాశించే ఆది సియోనులో దర్శింతును. ప్రకాశించే ఆ దివ్య సియోనులో దర్శింతును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. అర్హత లేకున్నా ప్రేమించావు, ఇది కేవలం నీ కృపయే. యోగ్యత లేకున్నా హెచ్చించావు, ఇది కేవలం నీ కృపయే. అర్హత లేకున్నా
కృపయే యోగ్యత లేకున్నా హెచ్చించావు ఇది కేవలం నీ కృపయే 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 నేనేమయ్యున్నానో నీ కృపయే 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 నే బ్రతికి ఉన్నానంటే కృపయే 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 నేనేమయ్యున్నానో నీ కృపయే 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 నే బ్రతికి ఉన్నానంటే కృపయే అర్హత లేకున్నా ప్రేమించావు ఇది కేవలం నీ కృపయే యోగ్యత లేకున్నా హెచ్చించావు ఇది కేవలం నీ కృపయే లోకము నన్ను ఆకర్షింపగా అల్లరితనము నా చుట్టూ చేరగా ఓటమి నా బ్రతుకును ఏలన చేయగా నీ కృపతో నన్ను బలపరచితివే లోకము నన్ను ఆకర్షింపగా అల్లరితనము నా చుట్టూ చేరగా ఓటమి నా బ్రతుకును ఏలన చేయగా నీ కృపతో నన్ను బలపరచితివే ఇంతగా నన్ను హెచ్చించుటకు ఏ పాటి వాడను యేసయ్యా ఇంతగా నన్ను హెచ్చించుటకు ఏ పాటి వాడను యేసయ్యా నీ కృపకు ఎల్లప్పుడు కృతజ్ఞుడను నీ కృపకు ఎల్లప్పుడు కృతజ్ఞుడను కృపయే కృపయే నేనేమయ్యున్నానో నీ కృపయే 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 నే బ్రతికి ఉన్నానంటే కృపయే అర్హత లేకున్నా ప్రేమించావు ఇది కేవలం నీ కృపయే యోగ్యత లేకున్నా హెచ్చించావు ఇది కేవలం నీ కృపయే శ్రమలు శోధనలు నన్నావరింపగా అజ్ఞానము చేనే హీనమవ్వగా మరణపు కోరలు నా చుట్టూ చేరగా నీ కృపతో నన్ను బ్రతికించితివే శ్రమలు శోధనలు నన్నావరింపగా అజ్ఞానము చేనే హీనమవ్వగా మరణపు కోరలు నా చుట్టూ చేరగా నీ కృపతో నన్ను బ్రతికించితివే ఇంతగా నన్ను ప్రేమించుటకు ఏ పాటి వాడను యేసయ్యా ఎంతగా నన్ను ప్రేమించుటకు ఏ పాటి వాడను యేసయ్యా నీ కృపకు ఎల్లప్పుడు కృతజ్ఞుడను నీ కృపకు ఎల్లప్పుడు కృతజ్ఞుడను కృపయే కృపయే నేనేమయ్యున్నానో నీ కృపయే 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 నే బ్రతికి ఉన్నానంటే కృపయే అర్హత లేకున్నా ప్రేమించావు ఇది కేవలం నీ కృపయే యోగ్యత లేకున్నా హెచ్చించావు ఇది కేవలం నీ కృపయే అర్హత
లేకున్నా ప్రేమించావు, ఇది కేవలం నీ కృపయే. యోగ్యత లేకున్నా హెచ్చించావు, ఇది కేవలం నీ కృపయే. హల్లెలూయా. ఎందుకింక కన్నీరు, ఎందుక వేదన, నీ దుఃఖ దినములని సమాప్తమైనవని తెలుసుకొనేస్తమా యేసయ్య మాటిది. పరలోక మహిమను నీ కొరకు విడిచెను, తన ప్రాణము పెట్టి నిన్ను బ్రతికించెను. పరలోక మహిమను నీ కొరకు విడిచెను, తన ప్రాణము పెట్టి నిన్ను బ్రతికించెను. ఇంత చేసిన వాడు నీకు దూరమవుతాడా? సందేహమును వీడి సిలువ దర్శనవుతుంది. బ్రతికితే క్రీస్తు కొరకు, సావైతే లాభమనుకో. బ్రతికితే క్రీస్తు కొరకు, సావైతే లాభమనుకో. ప్రాణమా నాలో తొందర పడకుమా, ప్రాణమా నాలో తొందర పడకుమా. ఎందుకింక కన్నీరు, ఎందుక వేదన, నీ దుఃఖ శ్రమలని సమాప్తమైనవని తెలుసుకొనేస్తమా యేసయ్య మాటిది. మన్ను అంటుకుందని మొలకెత్తకుందువా, రాళ్ళు రువుతారని ఫలించకుందువా. మన్ను అంటుకుందని మొలకెత్తకుందువా, రాళ్ళు రువుతారని ఫలించకుందువా. ఎండిన భూమిలో మొలిచిన మొక్కవలే పెరిగెను యేసయ్యా ద్రాక్షవల్లిగా. అంటగట్టబడు నీవు బహుగా ఫలించుమా, అంటగట్టబడు నీవు బహుగా ఫలించుమా. ప్రాణమా నాలో తొందర పడకుమా, ప్రాణమా నాలో తొందర పడకుమా. ఎందుకింక కన్నీరు, ఎందుక వేదన, నీ దుఃఖ దినములని సమాప్తమైనవని తెలుసుకొనేస్తమా యేసయ్య మాటిది. అపజయముల మధ్య పెనుకంచు వేయకుమా, పోరాడుస్తుండగా అంతగర శత్రులతో. అపజయముల మధ్య పెనుకంచు వేయకుమా, పోరాడుతుండగా అంతగర శత్రులతో. దేవుడిచి సర్వాంగ కమసమురు ధరించుకుని, ధూపాను చేకూర్చికి శృతి యాగము చేయుచు. జయమే ఊపిరిగా గురి యొద్దకి సాగిపో, జయమే ఊపిరిగా గురి యొద్దకి సాగిపో. ప్రాణమా నాలో తొందర పడకుమా, ప్రాణమా నాలో తొందర పడకుమా. ఎందుకింక కన్నీరు, ఎందుక వేదన, నీ దుఃఖ దినములని సమాప్తమైనవని తెలుసుకొనేస్తమా యేసయ్య మాటిది. ఎందుకింక కన్నీరు,
ఎందుక వేదన నీ దుఃఖ దినములని సమాస్తమైనవని తెలిసి కొనేస్తమా యేసయ్య మాటిది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. విలువైనది నరులారా రండని సెలవైనది ఈ జీవితం. విలువైనది నరులారా రండని సెలవైనది. సిద్ధపడినావా చివరి యాత్రకు, సిద్ధపడినావా చివరి యాత్రకు, యుగ యుగాలు దేవునితో ఉండుటకు, నీ ఉండుటకు. ఈ జీవితం విలువైనది నరులారా రండని సెలవైనది, దేవుని సెలవైనది. సంపాదన కోసమే పుట్టలేదు నీవు, పోయేటప్పుడు ఏది పట్టుకుని పోవు. సంపాదన కోసమే పుట్టలేదు నీవు, పోయేటప్పుడు ఏది పట్టుకుని పోవు. పోతున్న వారిని నువ్వు చూచుటలేదా, పోతున్న వారిని నువ్వు చూచుటలేదా. బ్రతికి ఉన్న వారికి ఇది పాఠమే కాదా, బ్రతికి ఉన్న వారికి ఇది పాఠమే కాదా. ఈ జీవితం విలువైనది నరులారా రండని సెలవైనది, దేవుని సెలవైనది. సిద్ధపడినావా చివరి యాత్రకు, సిద్ధపడినావా చివరి యాత్రకు, యుగ యుగాలు దేవునితో ఉండుటకు, నీ ఉండుటకు. ఈ జీవితం విలువైనది నరులారా రండని సెలవైనది, దేవుని సెలవైనది. మరణము రుచు చూడగా బ్రతికే నరుడెవడు, కలకాలమి లోకంలో ఉండే స్థిరుడెవడు. మరణము రుచు చూడగా బ్రతికే నరుడెవడు, కలకాలమి లోకంలో ఉండే స్థిరుడెవడు. చిన్న పెద్ద తేడా లేదు మరణానికి, చిన్న పెద్ద తేడా లేదు మరణానికి. కుల మతాలు అడ్డం కాదు శ్మశానానికి, కుల మతాలు అడ్డం కాదు శ్మశానానికి. ఈ జీవితం విలువైనది నరులారా రండని సెలవైనది, దేవుని సెలవైనది. సిద్ధపడినావా చివరి యాత్రకు, సిద్ధపడినావా చివరి యాత్రకు, యుగ యుగాలు దేవునితో ఉండుటకు, నీ ఉండుటకు. ఈ జీవితం విలువైనది నరులారా రండని సెలవైనది. పాపులకు చోటు లేదు పరలోకమునందు, అంతికే మార్పు చెందు మరణానికి ముందు. పాపులకు చోటు లేదు పరలోకమునందు, అందుకే మార్పు చెందు మరణానికి ముందు. యేసు రక్తమే నీ పాపానికి మందు, యేసు రక్తమే నీ పాపానికి మందు. కడగబడిన వారికే గొర్రె పిల్ల విందు, కడగబడిన వారికే గొర్రె పిల్ల విందు. ఈ జీవితం విలువైనది నరులారా రండని సెలవైనది, దేవుని సెలవైనది.
సెలవైనది. సిద్ధపడినావా చివరి యాత్రకు, సిద్ధపడినావా చివరి యాత్రకు, యుగ యుగాలు దేవునితో ఉండుటకు, నీ ఉండుటకు. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది, దేవుని సెలవైనది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. పునరుద్ధానుడనా యేసయ్యా, మరణము గెలిసి బ్రతికించు జీవే నన్ను, మరణము గెలిసి బ్రతికించు జీవే నన్ను. శృతు పాడుస్తూ నిన్నే ఘనపరచుతూ, ఆరాధించుట నీలో జీవించుసు. శృతు పాడుస్తూ నిన్నే ఘనపరచుతూ, ఆరాధించుట నీలో జీవించుసు. పునరుద్ధానుడనా యేసయ్యా, మరణము గెలిసి బ్రతికించు జీవే నన్ను, మరణము గెలిసి బ్రతికించు జీవే నందు. శృతు పాడుస్తూ నిన్నే ఘనపరచుతూ, ఆరాధించుట నీలో జీవించుసు. శృతు పాడుస్తూ నిన్నే ఘనపరచుతూ, ఆరాధించుట నీలో జీవించుసు. నీ కృపచేతనే నాకు నీ రక్షణ భాగ్యము కలిగిందని, నీ కృపచేతనే నాకు నీ రక్షణ భాగ్యము కలిగిందని. పాడనా ఊపిరి నాలో ఉన్నంత వరకు, పాడనా ఊపిరి నాలో ఉన్నంత వరకు, నా విమోచకుడవు నీవేనని రక్షణానందని ద్వారా కలిగిందని. నా విమోచకుడవు నీవేనని రక్షణానందని ద్వారా కలిగిందని. శృతు పాడుస్తూ నిన్నే ఘనపరచుతూ, ఆరాధించుట నీలో జీవించుసు. శృతు పాడుస్తూ నిన్నే ఘనపరచుతూ, ఆరాధించుట నీలో జీవించుసు. నీ ముందెన్నడూ వెళ్ళనే, తెలియని మార్గము నాకు ఎదురాయనే. నీ ముందెన్నడూ వెళ్ళనే, తెలియని మార్గము నాకు ఎదురాయనే. సాగిపో నా సన్నిధి తోడుగా వచ్చినని నా, సాగిపో నా సన్నిధి తోడుగా వచ్చినని నా. నీ వాగ్దానమే నన్ను బలపరిచెనే, నీ వాగ్దానమే నన్ను బలపరిచెనే. పరిశుద్ధాత్మలో నీవు నడిపించెనే. శృతు పాడుతూ నిన్నే ఘనపరచుతూ, ఆరాధించుట నీలో జీవించుచు. శృతు పాడుతూ నిన్నే ఘనపరచుతూ, ఆరాధించుట నీలో జీవించుచు. శరలోనైనా శృతు పాడుతూ, మరణము వరకే నిన్ను ప్రకటించెదా. శరలోనైనా శృతు పాడుతూ,
నిన్ను ప్రకటించెదా. ప్రాణమా కృంగిపోకే కొంతకాలం, ప్రాణమా కృంగిపోకే కొంతకాలం, యేసు మేఘాలపై త్వరగా రానుండగా, యేసు మేఘాలపై త్వరగా రానుండగా, నిరీక్షణ కోల్పోకు నా ప్రాణమా. శృతు పాడుస్తూ నిన్నే ఘనపరచుతూ ఆరాధించుట నీలో జీవించుచు. శృతు పాడుస్తూ నిన్నే ఘనపరచుతూ ఆరాధించుట నీలో జీవించుచు. పునరుద్ధానుడా నా యేసయ్యా, మరణము గెలిచి బ్రతికించుచివే నన్ను, మరణము గెలిచి బ్రతికించుచివే నన్ను. శృతు పాడుస్తూ నిన్నే ఘనపరచుతూ ఆరాధించుట నీలో జీవించుచు. శృతు పాడుస్తూ నిన్నే ఘనపరచుతూ ఆరాధించుట నీలో జీవించుచు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి అమ్మగారికి అయ్యగారికి వందనాలు. మరి మేము ఎంతగానో చాలా ఇంతగా ఇల్లు కట్టుకున్నాం, కానీ అంత బాగానే ఉంది. ఒక విషయంలో అయితే మట్టికి ఎన్నో అప్పుల్లోనూ తీరి బయటపడ్డాము కదా అనుకున్నాను నేను. నిజంగా దేవుడు ఎంతో కార్యం చేశాడు నా పక్షాన్ని. ప్రభువా 2 డ్వాక్రాలు తీసుకున్నాం, ఎలాగ అనుకునేటప్పటికి కూడా నా భర్తకు చేయి సహకరించేది కాదు. అలాగని అన్నిటిలోనూ బాగానే నేను వెనక అడిగేయకోకుండా కట్టుకొచ్చేసాము. వెనక్కి ఉండగా 9 లక్షల లోన్ గృహం మీద తీసుకున్నాను. చాలా భయంకరంగాను, మేమైతే అప్పు అయితే చాలా భయంగా ఉండేది. ఈ అప్పులు ఎప్పుడు తీరిపోతాయి ప్రభువా అనుకునేదని అనుకున్న రీతిలో నీ వెనకాల గృహం పెట్టినప్పటికీ నాకైతే ముందైతే అలా వద్దండి, అలా వద్దు, మనం కట్టలేము, మనం ఎంతగానో ఇప్పటికే అప్పుల్లో ఉంచి వచ్చాము, ఒక మెల్లిమెల్లిగా కట్టుకుందాం అన్నాడికి ఏమీ లేదు, ఎంత అన్ని నెలలకి కట్టుకుంటా వచ్చాం కదా, ఇప్పుడు కూడా అలాగే కట్టుకుందాం అన్నాడు. సరే కదా అని ఇంకా ఇక్కడ నుంచి తీసుకుంటే ఇక్కడ కట్టలేము, హైదరాబాద్ వెళ్తే మొత్తం అందరం నలుగురు పని చేయగలుగుతాము అని అక్కడికి తీసుకెళ్ళారు. నాకైతే బాగానే ఉంది. ఒక పక్కనే మా భర్తకు అయితే మట్టిగా ఆధార్ కార్డు, ఎక్కువని వయసు, ఏ కంపెనీలోనూ పెట్టుకుండేవారు కాదు. వెళ్తే ఒక రోజు లేకుండా ఉండేది. రూమ్ కిరాయిలు చూస్తే 8,000 10,000 కట్టాలి. మన బతికెంత మనం కష్టపడేదంతా రూమ్కి వెళ్ళిపోతుందని ఆలోచించుకుని ఇంకా ఉంటాకి ఇర్లేదని అంటే నేను అక్కడికైనా ఉందాము, 20,000 వస్తే పర్వాలేదు, ఇంట్లోని కట్టుకుంటా సరిపోద్ది, మీరు ఇంట్లో గడపండి అని దాన్ని అసలు అయితే వద్దు వెళ్ళిపోదామని అన్నారు. జనవరి 1కి కూడా నేను రాలేదు, వస్తానని నేను ఎంతగానో ఏ సంవత్సరం కూడా దేవుడి సన్నిధిలో సాక్ష్యం చెప్పుకుండేదాన్ని. ప్రభువా ఈ సంవత్సరం మేలులు నాకు ఇచ్చిన బిడ్డల్ని, నా భర్తని ఎంతో కాసు కాపాడావు, నా కుటుంబాన్ని నాకు ధనం కాపోను, నా బిడ్డలను పరిస్థితులుగా ఉంచావయ్యా, ఈ సంవత్సరం అత్తమానం కాసు కాపాడవని నేను సాక్ష్యం చెప్పుకుండేదాన్ని. సంవత్సరం మొత్తం కూడా వస్తానంటే వద్దు, సాధ్యులు అయిపోతే రావద్దన్నట్టు నేను అక్కడే ప్రార్థన చేసుకుంటే నాకు చాలా భయంకరమైన కాలేస్తుంది. నేను ఎంతగానో ప్రభు ఏం శోధన వస్తుందో, మళ్ళీ అప్పులు ఒకటి, బిడ్డలు చూస్తేనేంటో తితమనంగా లేరు, ఒకరికొకరికి మాట వింటలేదయ్యా, ఒకరికొకరికి మాట అతకట్టలేదు ప్రభు. నేను ఎంతగానో మళ్ళీ ఏడ్చి ప్రార్థన చేసుకున్నాను. నాకు ఎప్పుడు వచ్చినా కొబ్బరికాయలు కుళ్ళిపోవటం, అయ్యో బాబా ఈ పిల్లలకి ఏమన్నా అవుతుందా, లేకపోతే ఏంటి మగవాళ్ళకి ఏమన్నా అవుతుందా, ఎవరికేం జరుగుతుంది అని అనుకుంటే భయంగానే ఉండేదండి. మళ్ళీ తర్వాత రోజున కూడా నాకు ఇంకొకసారి మళ్ళీ అలాగే ప్రార్థన చేసుకుని పడుకుంటే నా ఇంటి మీద మామిడి చెట్టు పెద్ద భారంగా లావుది అలాగ ఒరిగిపోయి కొమ్మలాగా ఆలిపోయింది. ఆలిపోయినప్పటికీ మా చిన్నత్తగారు వచ్చి బేవమ్మ ఇక్కడ ముందు రూమ్ కట్టాము, ఆ రూమ్లో మొత్తం అంతా నెదుగుతుంది. మంగత్తి వచ్చి
నా పక్కన నా పైన పడుకుని ప్రార్థన చేసుకుని నా పక్కన పడుకుంటుంది. అయ్యో ఇదేంటి ఈమె నా పక్కన పడుకుంది, ఆమె ఏంటి రూమ్ని ఎదుగుతుంది, ఏంటి ప్రభా ఎవరికి ఏం జరుగుతుంది నాయన ఏంటయ్యా అని మళ్ళీ ప్రార్థన చేసుకున్నాను. దేవుడు నువ్వే ఆధారం అయ్యా, నాకు మనుషులు ఎవరూ లేరు ప్రభువా, నువ్వు ఎంతో భారంలో పడిపోయాను, నన్ను భారంలో ఉంచి తప్పించయ్యా. నా బిడ్డల స్థితిలో అలాగే నా కుమారుడికి కూడా మరిమించి అవ్వాలి. ఆ బిడ్డలు కూడా ఎంతగానో వాళ్ళు కూడా మాట వినకుండా గలిబిలిగా ఉంటున్నారు. అప్పు అయితే చాలా భారం, 10 లక్షలు 9 లక్షలు అప్పు తీసుకున్నాను దాని మీద, ఇంటి మీద. నెల వచ్చినాడికి 15,000 ఒక్క కొంత కట్టాలి. దేవుడు ఎంతగానో మమ్మల్ని ఆశ్రదించి మరి ఇంకా ఈ గృహం అయితే ఇంకా చాలా పని ఉంది. నా గృహం వెనకాల గృహాలు కూడా ఓపెనింగ్ అవ్వాలని ఆశపడుతూ ఉన్నాను. అది నెమ్మదిని మాకు నా బిడ్డలకి శాంతి సమాధానం కలిగి నా కుమారుడు ఎంతగానో ఈ సంవత్సరం ఆఖరు లోపల నా కుమారుడికి వివాహం జరగాలని ఆశపడుతూ ఉన్నాను. ఆ బిడ్డలు మంచి శాంతి సమాధానంగా నా మందిరంలో నిలబడాలని, నా కుటుంబానికి ప్రార్థన చేయమని మీ సంఘానికి అందరికీ చేతులెత్తి అడుగుతున్నాను. మరి నా చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన కాక. దేవునికి స్తోత్రం. మరి సాక్ష్యాన్ని మనం విన్నాం. మరి దేవుడు వారు హైదరాబాద్ వెళ్ళి కొద్ది దినాలు పని చేసుకోవడానికి దేవుడు ఎంతగానో సహాయం చేశాడు. మరి వారికి ఉన్న అప్పులన్నీ తీర్చబడి మరి వారి కుమారుడికి కూడా వివాహం జరగాలి. వారు కూడా చక్కగా మరి విధేయత కలిగి తల్లిదండ్రులకు అలాగే దేవుని సన్నిధిలో నమ్మకంగా నడిచినట్లు ఆ బిడ్డల కొరకు మనం ప్రార్థన చేద్దాం. దయచేసి ఈ కుటుంబం కొరకు మన అందరూ కూడా ప్రార్థన చేద్దాం. తల్ల వంచండి, అందరూ కూడా చేతులు పైకెత్తి కుటుంబం కొరకు మనం ప్రార్థన చేద్దాం. అందరూ కూడా హల్లెలూయా, స్తోత్రం 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 స్తోత్రం, హల్లెలూయా 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 హల్లెలూయా. అందరూ 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 ఈ కుటుంబ పక్షమున స్తోత్రాలు చెప్దాం. స్తోత్రం 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 స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. యేసయ్యా నీకు వందనాలు 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 వందనాలు, హల్లెలూయా 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 హల్లెలూయా. యేసయ్యా నీకు వందనాలు వందనాలు వందనాలు. ఈ కుటుంబాన్ని ఎంతగానో మీరు కాపాడారు ప్రభువా. తండ్రి హైదరాబాద్ ప్రాంతంలో మరి కొద్ది దినాలు నాయనా నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. కొద్ది దినాలు పని చేసుకోవడానికి తండ్రి నీకు మీరు ఎంతగానో చూపిన కృప కొరకాయ వందనాలు 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 ప్రభువా. మీరు క్షేమకరంగా మీరు తీసుకుని వచ్చారు. అక్కడ ఉన్నంతకాలం కృప తోడుగా ఉంచారు ప్రభువా. అవును తండ్రి, మీ కృపలేదు మేము క్షణమైన బ్రతకలేము నాయన. తండ్రి నీకే వందనాలు తండ్రి. మరి నాయన మరి ఇక్కడ ఏదో ఒకటి చేసుకోవాలని బిడ్డలు ఇక్కడికి వచ్చేసారు ప్రభా. అయ్యా మరి ఇక్కడ నాయన బిడ్డలు ఏది చేసినా సఫలపరచండి, వారు మీరు పోషించండి, వారి అప్పులు మీరు తొలగించండి, వారి అప్పులు మీరు తీర్చండి యేసునామములో తండ్రి. వారి జీవితంలో గొప్ప కార్యాలు చేయి ప్రభా. అయ్యా నీకే వందనాలు 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 తండ్రి, నీకే వందనాలు ప్రభా. మరి ఇంటి పనులు కూడా మరి చేసుకోవాలని చూస్తున్నారు, అవి కూడా పూర్తి అవ్వడానికి సహాయం చేయండి. మరి గృహం ఇంతవరకు మీరు సహాయం చేశారు ప్రభా, మిగతా పనులు కూడా అవి కూడా సహాయం చేయండి. నేను వారి అప్పులన్నీ మీరు తొలగించండి. వారి పెద్ద కుమారుడికి వివాహం జరగాలని ఆయన నీ చిత్తమైతే ఈ సంవత్సరం ముగింపు లోపం మంచి వివాహం జరిగించు, గొప్ప కార్యం మీరు చేయి ప్రభా. హల్లెలూయా. ఒక పాట పాడే ప్రభు నామాన్ని స్తుతించి దేవుని మాటలో మనం ధ్యానం చేద్దాం. నా నీతి సూర్యుడా భువినేలు యేసయ్యా, సరిపోల్చలేను నీతో కరులైన వారిని. నా నీతి సూర్యుడా భువినేలు యేసయ్యా, సరిపోల్చలేను నీతో కరులైన వారిని. రాజులకే మహారాజువు కృప చూపే దేవుడవు, నడిపించే అజరేయుడా, కాపాడే కాపరివే. నా నీతి
సరిపోల్చలేను నీతో కన్నులైన వారిని శ్రమలలో బహు శ్రమలలో ఆదరణ కలిగించెను వాక్యమే కృపావాక్యమే నన్ను వీడని అనుబంధమై శ్రమలలో బహు శ్రమలలో ఆదరణ కలిగించెను వాక్యమే కృపావాక్యమే నన్ను వీడని అనుబంధమై నీ మాటలే జలధారలై సంతృప్తినిచ్చెను నీ మాటలే ఔషధమై గాయములు కట్టెను నీ మాటే మధురం రాజులకే రాజువు కృప చూపే దేవుడవు నడిపించే నజరేయుడా కాపాడే నా పరివి నా నీతి సూర్యుడా భువినేలు యేసయ్యా సరిపోల్చలేను నీతో కన్నులైన వారిని వేలుకై సమస్తమును జరిగించుచున్నావు నీవు ఏదియు కొలువ చేయవు నిన్నాశ్రయించిన వారికి వేలుకై సమస్తమును జరిగించుచున్నావు నీవు ఏదియు కొలువ చేయవు నిన్నాశ్రయించిన వారికి భీకరమైన కార్యములు చేయుచున్నవాడా సజీవుడవై అధిక స్తోత్రములు పొందుచున్నవాడా కనపరచును నిన్నే ప్రేమించే నజరేయుడా నీవుంటే చాలయ్యా నడిపించే నజరేయుడా కాపాడే కాపరివి నా నీతి సూర్యుడా భువినేలు యేసయ్యా సరిపోల్చలేను నీతో కన్నులైన వారిని నా నీతి సూర్యుడా భువినేలు యేసయ్యా సరిపోల్చలేను నీతో కన్నులైన వారిని నా నీతి సూర్యుడా భువినేలు యేసయ్యా సరిపోల్చలేను నీతో కన్నులైన వారిని రాజులకే మహారాజువు కృప చూపే దేవుడవు నడిపించే నజరేయుడా కాపాడే నజరేయుడా నడిపించే నా యేసయ్యా ఆరాధన 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 అందరూ ఆరాధన ఆరాధన అందరూ స్వరమెత్తి యేసయ్య నామమును మహిమపరచుదాం హల్లెలూయా ఆరాధన 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 దేవుని
శక్తి, దేవుని శక్తి రాత్రి బలమగి కుటుంబముపై వీచునుగాక, ఈ కుటుంబంపై వీచునుగాక. దేవుని బలమైన శక్తి ఈ కుటుంబంపై వీచునుగాక. దేవుని శక్తి దిగవచ్చునుగాక, దేవుని శక్తి దిగవచ్చునుగాక. హల్లెలూయా. కృప కలుగునుగాక, కృప కలుగునుగాక, కృప కలుగునుగాక. చప్పలు కొడుతూ యేసయ్య నామమున మహిమపరచుదాం, చప్పలు కొడుతూ యేసయ్య నామమున మహిమపరచుదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యుద్ధము యెహోవాది, యుద్ధము యెహోవాది, యుద్ధము యెహోవాది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కార్యము జరిగించు దేవానికి స్తోత్రం, కార్యము జరిగించు దేవానికి స్తోత్రం, కార్యము జరిగించు దేవానికి స్తోత్రం, కార్యము జరిగించు దేవా నీకే స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా. రిబా బాబా 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 షబా బాబా. ఓ తండ్రి నీకే వందనాలు. మహిమ 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 మహిమ. దేవుని కృప కలుగునుగాక, ఈ కుటుంబానికి కృప కలుగునుగాక, ఈ కుటుంబల బిడ్డలకు కృప కలుగునుగాక. వారి కోరికలు తీర్చబడునుగాక, వారి యావత్తు సఫలపరచబడునుగాక. వారి ఉద్దేశములు మీరే సఫలము చేయుదురుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మహిమ మహిమ మహిమ. అందరూ స్తోత్రాలు చెప్పండి. స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా నీకే వందనాలు, యేసయ్యా నీకే స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధుడా నీకే వందనాలు, 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 వందనాలు. ఈ రాత్రి మేమందరం నీ కృపాసము దగ్గరికి వస్తున్నామయ్యా. ఈ రాత్రి మేమందరం నీ పాదాల దగ్గరికి వస్తున్నాము నాయన. మమ్మల్ని మీరు జ్ఞాపకము చేసుకోనండి, ఈ కుటుంబాన్ని మీరు జ్ఞాపకము చేసుకోనండి నాయన. అయ్యా నీ దాసులను సంఘాన్ని పిలిచి నాయన మెడలు ఏర్పాటు చేస్తున్న ఈ కొడుకును బట్టి అయ్యా మేమందరం నీ కృపాస్తం దగ్గరికి వస్తున్నాం. మీరే దీవించండి, మీరే ఆశీర్వదించండి, మీరే బలపరచండి, మీరే అద్భుతమైన కార్యములు చేయండి ప్రభా, గొప్ప కార్యములు చేయండి అయ్యా. నేటి వరకు ఎన్నో కార్యాలు బిడ్డల పట్ల మీరు చేశారు, ఇకను కూడా మీరే చేసి మీరు మహిమ తెచ్చుకుని వారు ప్రార్థించిన రీతిగా, వారు ఆశిస్తున్న రీతిగా ప్రతి కార్యమును మీరు ఈ కుటుంబానికి మీరు జరిగించమని కొద్ది నిమిషాలు ఈ వాక్యమును మేము ధ్యానించడానికి సిద్ధపడుచు ఉండగా మా అందరితో మీరు మాట్లాడి వెనగల చెవులు గ్రహించి మనస్సును మీరు దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరూ గట్టిగా స్తోత్రం చెప్దామండి. హల్లెలూయా. అందరూ గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం. అయ్యా బాక్స్ మీరు మూసేస్తున్నారు, సౌండ్ నొక్కేస్తుంది, కొంచెం ఇలా ఫ్రీగా పెట్టండి. అడి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ రాత్రి మరి కుటుంబానికి చేరువచ్చిన దేవుని బిడ్డలైన మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. అలాగే ఈ కూడికని ఏర్పాటు చేసిన కుటుంబ సభ్యులకు కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు. మొత్తం మీద మనం దుంపొడుగుపోయినట్లుగా ఉడిగిపోతున్నాం. దేవునికి స్తోత్రం. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి ఈ పూట మన ధ్యానము నిమిత్తము విలాప వాక్యాల గ్రంథము 3వ అధ్యాయము 25వ వచనం నుండి మనము చదువుకుందామండి. విలాప వాక్యాల గ్రంథము 3వ అధ్యాయం 25వ వచనం నుండి, తన్ను ఆశ్రయించు వారి ఎడల యెహోవా దయాళుడు, తన్ను వెదికే వారి ఎడల ఆయన దయచూపువాడు. నరులు ఆశ కలిగి యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట మంచిది. ఈ మాటను మనం చదువుకుందాం. నరులు ఆశ కలిగి యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట మంచిది. దేవునికి స్తోత్రం. ఇక్కడ ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మన పట్ల ఏమై ఉన్నాడు అనంటే దయాళుడు. తన యందు భయభక్తులు కలిగిన వారి పట్ల, తన వైపు ఎదురు చూసే వారి పట్ల
ఆయన కొరకు బ్రతికే వారి పట్ల ఆయన ఏమై ఉన్నాడు చెప్పండి? దయాళుడు. అందరూ చెప్పండి, దయాళుడు. ప్రియులారా, మనకెవరున్నారు అని అనుకుంటాం, కానీ మనం దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాము కనుక, ఆయన నమ్ముకుని ఉన్నాం కనుక, ఆయన మీద ఆధారపడి ఉన్నాం కనుక, ఆయన వైపు చూస్తున్నాం కనుక నాకు ఎవరు ఉన్నారని మనం అనుకోనవలసిన అవసరత లేదు. మన ఎడల దయ చూపే దయాళుడైన దేవుడు మన పక్షాన ఉన్నాడు. దేవునికి స్తోత్రం. తన యందు భయభక్తులు కలిగిన వారి ఎడల ఆయన దయ చూపేవాడు. ఆయన దయాళుడైన దేవుడు. ప్రియులారా, ఈ దయాళుడైన దేవుడు మన ఎడల చేసేటువంటి ఘనమైన కార్యాల కొరకు, ఆయన చేసే గొప్ప కార్యాల కొరకు మన ఓపికతో కనిపెట్టుట మంచిది. అయ్యో, ఈరోజు జరగలేదే, రేపు జరగలేదే, పోయిన సంవత్సరం జరగలేదే, ఈ సంవత్సరం జరగలేదే, ఎప్పుడు జరుగుద్ది అని మనం ప్రియులారా కంగారు పట్టడం కాదు, కానీ దయాళుడైన దేవుడు మన ఎడల చేసే కార్యము కొరకు ఓపికతో కనిపెట్టుట మంచిది. హల్లెలూయా. అక్కడ చాలా చక్కగా రాసి ఉంచాడు భక్తుడు. చూడండి పిల్లలు, నరులు ఆశ కలిగి యెహోవా అనుగ్రహించు. నీకు ఇస్తాడు, నీకు ఇవ్వవలసింది ఒక రోజు ఇస్తాడు. నీ భక్తికి కావలసిన ప్రతిఫలం ఇస్తాడు. నీ విశ్వాసానికి తగిన ప్రతిఫలము ఇస్తాడు. నువ్వు దేవుని మీద ఆధారపడి ఉన్నావు కనుక, నువ్వు దేవుని వైపు చూస్తున్నావు కనుక ఆయన ఒక రోజు నీకు ఇస్తాడు, ఇవ్వవలసింది ఇస్తాడు. అయితే ఆయన ఇచ్చే పిల్లల కార్యము కొరకు, ఆయన చేసే మేలు కొరకు, ఆయన ఇచ్చే బహుమానం కొరకు మనము ఆశ కలిగి ఓపికతో మనం చూచుట, కనిపెట్టుట మంచిది. దేవునికి స్తోత్రం. యెహోవా యందు భయభక్తులు గల వారికి దాచి ఉంచిన మేలు, సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పవి. ఆయన దాస్తాడు, కొన్ని చెప్పండి, సిద్ధపరుస్తాడు. సిద్ధపరిచినవి వెంటనే ఇస్తాడు, దాచినవి నీకు అవసరమైనప్పుడు ఇస్తాడు. ఆయన పిల్లలను ఎప్పుడు కూడా ఆయన ఊరికే పోనిచ్చే దేవుడు కాదండి. ఆయన నమ్ముకుని ఆయన కొరకు బ్రతుకుతున్నా, ఆయన మీద ఆధారపడుతున్నా, ఆయన ఆశ్రయిస్తున్నా ఆయన పిల్లలను ఎప్పుడూ కూడా విడిచిపెట్టినటువంటి దాఖలాలు ఎక్కడా ఉండవండి. ఎందుకో తెలుసా? మనుషులు పిల్లల అన్యాయం చేయొచ్చేమో, కానీ ఆయన మాత్రం అన్యాయం చేసేవాడు కాదు. పిల్లల బైబిల్లో రాయబడి ఉంటుంది, ఆయన అన్యాయము చేయుట అసంభవం. యోబు గారు అంటారు, ఆయన అన్యాయము చేయుట అసంభవం. అన్యాయము చేయడం ఆయనకి రాదు. ఆయన నమ్మదగిన దేవుడు. అన్యాయం చేయుటకు ఆయన నరమాత్రుడు వంటి వాడు కాదు. ఇశ్రాయేలు దేవుడు నరమాత్రుడు వంటి వాడు కాదు. నా ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఇక్కడ రాయబడి ఉన్న మాట ఏంటంటే, ఆయన యందు భయభక్తులు కలిగిన వారి ఎడల ఆయన దయ చూపేవాడు, ఆయన కనికరము చూపేవాడు. అయితే ఆయన మన ఎడల చేసే కార్యాల కొరకు ఓపికతో మనం ఏం చేయాలి? కనిపెట్టాలి. ఆయన ఎప్పుడు నీకేమి ఇవ్వవలసి ఉన్నదో, నీకేం సిద్ధపరిచి ఉన్నాడో అవి నీకు ఇచ్చేంత వరకు కూడా నువ్వు కనిపెట్టగలిగినట్లయితే నీకు కావలసిన సమయంలో అవి నీకు అనుగ్రహించబడతాయి. అవి నీవు పొందుకుందువుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యంలో మీకు కొన్ని విషయాలు మీకు చెప్తాను. చూడండి, నిర్గమకాండం 13వ అధ్యాయం 14వ వచనంలో చూడండి. ఒక్క నిమిషం, 13 చదవనమ్మా. అందుకు మోషే భయపడకుడి, యెహోవా మీకు నేడు కలగజేయు రక్షణను మీరు ఊరకే నిలుచుండి చూడండి. మీరు నేడు చూచిన ఐగుప్తీయులను ఇక మీదట ఇంకెన్నడూ మీరు చూడరు. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరకయ్య ఉండవలని ప్రజలతో చెప్పాను. హల్లెలూయా. ఇక్కడ ఇశ్రాయేలీయులు ప్రియులరా చెప్పండి, ఐగుప్తు నుండి బయలుదేరి ఎక్కడికి వెళుతున్నారు?
ఆ కానానికి వెళుతున్నారు. దేవుడు వాగ్దానం చేస్తున్నటువంటి కానానికి వెళుతున్నారు. దేవుడే కదా వారిని విడిపించాడు, దేవుడే కదా వారిని నడిపించాడు. ప్రియులారా, ఆయన నడిపించినప్పుడు, వారిని ఐగుప్తులు విడిపించినప్పుడు, వారిని నడిపిస్తున్నప్పుడు మధ్యలో ఎర్ర సముద్రం ఎదురొస్తుందని దేవునికి తెలియదా? ఏమండి, అరణ్య ప్రయాణం వస్తుందని దేవునికి తెలియదా? ఆకలి బాధలు వస్తాయని దేవునికి తెలీదా? యొర్దాను నదులు వస్తాయని తెలీదా? ఎరుకో కోటలు వస్తాయని తెలీదా? ప్రియులారా, రాజులు అనేక మంది ఉవ్వెత్తున లేస్తారని దేవునికి తెలీదా? అయినా సరే మాట ఇచ్చిన దేవుడు ఎన్ని ఉన్నా సరే నడిపిస్తాడు. హల్లెలూయా. మాట ఇచ్చిన దేవుడు, వాగ్దానము చేస్తున్న దేవుడు ఎన్ని ఎదురైనా వాటన్నిటిని కూడా దాటించి నడిపిస్తాడు. అయితే ప్రియులారా, వీళ్ళకి ఎదురైంది ఏంటి అని అంటే ఎర్ర సముద్రం. ప్రియులారా, ఎర్ర సముద్రం ఎదురైనప్పుడు, వెనకాల శత్రువులు వస్తున్నప్పుడు వీరు వెంటనే అనుకోవాలి కదా. ఏమనుకోవాలి? ఏమనుకోవాలి? దేవుడు వాగ్దానం చేశాడు, ఖచ్చితంగా ఏదో కార్యం ఏదో చేస్తాడు అనుకోవాలి కదా. పిల్లలు వాళ్ళు కంగారు పడడం మొదలెట్టారు. అయ్యో, దేవుడు మాట ఇచ్చాడంటే ఆయన తెలియంది ఏముందిరా, అది ఎర్ర సముద్రమే కాదు, ఏది ఆగదో అనుకోకుండా వాళ్ళు ప్రియులారా కంగారు పడడం మొదలెట్టారు. దేవుని దూషించడం మొదలెట్టారు, తన సేవకుని దూషించడం మొదలుపెట్టారు. ప్రియులారా, ఏం చేయాలి బాబు అని అర్థం కాని పరిస్థితిలో ప్రియులారా మోషే దేవునికి మొరపెట్టగా దేవుడు చెప్పాడు, ఇదిగో మీరేమీ కంగారు పడవలసిన అవసరం లేదు, మీరు నిలబడండి, మీ పక్షం నేను ఒక కార్యము చేస్తాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అప్పుడు వెంటనే ప్రియులారు ఏం చేస్తున్నాడో తెలుసా మోషే? పిల్లలు, అందుకు మోషే భయపడకుడి, యెహోవా మీకు నేడు కలగజేయు రక్షణను ఊరకే నిలిచుండి చూడండి. దేవునికి స్తోత్రం. మనం కంగారు పడిపోయినంత మాత్రాన కార్యాలు జరిగిపోవండి. మనం ఏదేదో అడుగులేసినంత మాత్రాన ఏమి జరిగిపోవండి. దేవుడు చేయాలంటే ఆయన టైం రావాలి. ఆయన టైం రావాలి. ఆయన టైంలో ఆయన కార్యాన్ని చేస్తాడు ఆయన. ప్రియమైన దేవుని సంగమా, ఈ రాత్రి చాలా జాగ్రత్తగా మీరు గమనించాలి. వాళ్ళు కంగారు పడుతున్నారు. మోషే చెప్తున్నాడు, ఇదిగో మీరు భయపడకండి అయ్యా, మీరు కంగారు పడకండి, ఆయన చేసే కార్యం కొరకు మీరు ఎదురు చూడండి. ఆయన ఏం చేస్తాడో చూడండి. మన పక్షమున ఆయనే కార్యం చేస్తాడు. ఇదిగో సముద్రం ఎదుట కార్యం చేస్తాడు. ఇదిగో మీరు చూస్తున్న ఈ వెనకాల శత్రువులను ఇంకెన్నడూ మనకు కనబడకుండా ఆయన చేయబోతున్నాడు. హల్లెలూయా. వారు దేవుని వైపు చూడగా ఆయన చేసిన కార్యం ఏంటో తెలుసా? సముద్రం అనే దేవుడు రోడ్డుగా మార్చాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, మనకి బళ్ళు వెళ్ళడానికి, కార్లు వెళ్ళడానికి మనకు రోడ్లు లేక ఎంత ఇబ్బంది పడుతున్నాం. ఏమండి ప్రియమైన దేవుని బిడ్డలారా, రోడ్లు బాధ అంటే ఎక్కడెక్కడ తిరిగినోళ్ళు కాదు, ఒక్క ఆదివారం నాతో వస్తే అలా తెలుస్తుంది రోడ్డు విలువ ఏంటో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అర్థమైందండి? కుసులు కుందులు మొత్తం కదిలిపోతాయి, లూజ్ అయిపోతాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించాలి. నాతో వచ్చేవాడు ఇంకా రెండోసారి రావాలంటే కొంచెం కష్టంగానే పైకి కిందకి ఆలోచించుకుంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు ఇచ్చిన ఓపును బట్టి అలా తిరుగుతూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకరోజు ప్రయాణం వెళ్తే చెప్పండి 2 రోజులు మంచం పెంచి లెగరు చాలామంది. చాలామంది అలాగుంటుంది. ప్రియమైనటువంటి దేవుని సంగమ, అంత దారుణంగా ఉంటాయి రోడ్లు. గమనించాలి. ఇప్పుడు మనం వెళ్ళడానికే రోడ్లు సరిలేవు, కానీ దేవుడు సముద్రంలో రోడ్డు వేసాడు వాళ్ళకి. స్తోత్రం చెప్పండి. సముద్రంలో రోడ్డు వేసాడు. ఈరోజు నేను చెప్తున్నాను, మీ విరికైన మార్గాలు నా దేవుడు రహదారులుగా మార్చగలుగుతున్నాడు. హల్లెలూయా. మీ ఇరుకైన మార్గాలు దేవుడు రహదారులుగా మారుస్తాడు. మీ సమస్యలలో దేవుడు ఒక గొప్ప మార్గాన్ని చూపిస్తాడు. సముద్రములో రోడ్డేసిన దేవునికి, సముద్రములో రహదారిని చేసిన దేవునికి చెప్పండి, ఆయన ఏది కూడా పిల్లర చేయడానికి ఆయన అసమర్థుడైన దేవుడు కాడు. ఈరోజు గమనించాలి, వారు ఎదురు చూస్తున్నారు, దేవుని కార్యానికి ఎదురు చూస్తున్నారు, దేవుని కృప కొరకు చూస్తున్నారు, దేవుని సహాయం కొరకు ఎదురు చూస్తున్నారు.
దేవుడు సముద్రాన్ని రోడ్డుగా మార్చేశాడు. వారు నడిచి వెళ్ళిపోయారు. వెనకాల మాకు కూడా బాగుంది అనుకుని శత్రువులు వచ్చేస్తున్నారు. అయితే వారందరిని ఏం చేశాడో తెలుసా? ఇంకా వారు ఎదుట కనబడకుండా సముద్రంలో పెట్టి ముంచేశాడండి. దేవునికి స్తోత్రం. ఈ రాత్రి నా దేవుడు నీతో చెప్తున్న మాట, నువ్వు దేవుని వైపు చూస్తే ఇప్పటి వరకు నిన్ను పట్టి పీడిస్తున్న ప్రతి సమస్యను నా దేవుడు సమాధి చేయబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను వేధిస్తున్న ప్రతికూలమైన పరిస్థితులు ఆయన భూస్థాపితము చేయబోతున్నాడు. నిన్ను లేవనెత్తబోతున్నాడు. ఆయన ఉన్నతమైన మార్గములో నిన్ను నడిపించబోతున్నాడు. హల్లెలూయా. చూడండి, వారు నడిపించాడు. వారికి తన బాహుబలము చూపించాడు. శత్రువులను చెప్పండి భూస్థాపితం చేశాడు. అందుకే దేవుని వాక్యం ఏం చెప్తుందో తెలుసా? వి కెనాట్ ఇమాజిన్. ఆయన కార్యాలు ఎలా ఉంటాయో కంటికి కనపడవు, చెవికి కనపడవు. మనం ఏం చేయాలంటే ఆయన ఏం చేయబోతున్నాడో ఓపికతో మనం ఎదురు చూడాలి. హల్లెలూయా. లెట్స్ వెయిట్ ఫర్ ద గాడ్ విల్లింగ్. దేవుని సహాయం కొరకు మనం ఎదురు చూడాలి. కొన్నిసార్లు మనం తొందరపడుతూ ఉంటాం, మనం కంగారు పడుతూ ఉంటాం, మనం భయపడుతూ ఉంటాం, కలత చెందుతూ ఉంటాం. అయితే మనకంటే మన కొరకు బాగా ఆలోచించే దేవుడు మన దేవుడు అండి. హల్లెలూయా. ఈజ్ గుడ్ గాడ్. ఆయన మనకంటే బాగా ఆలోచించే దేవుడు. మన భవిష్యత్తును, మన యొక్క జీవితమును గురించి మనకంటే ఆయన బాగా ఆలోచించగలిగిన సమర్థుడు ప్రియులారా. అయితే ఈరోజు మనం ఆయన చేసే కార్యము కొరకు మన ఓపికతో కనిపెట్టుట మంచిది. ఆయన కొరకు బ్రతికే వారి ఎడల, ఆయన కొరకు జీవించే వారి ఎడల ఆయన ఏమై ఉన్నాడో తెలుసా? దయాళుడు. ఆయన దయ చూపుతాడు, కృప చూపుతాడు. ఆయన చూపే కృపకు, ఆయన చూపే దయను, ఆయన చేసే మేలులు కార్యాలు మనం పొందుకోవటం కొరకు ఓపికతో మనం ఏం చేయాలి? కనిపెట్టాలి. ఇక్కడ ఇశ్రాయేలీలు సముద్రము దగ్గర ఏం చేశారు? కనిపెట్టారు. పిల్లలు కనిపెట్టారు. నువ్వు కనిపెడితే నీకు చేయవలసిందే ఆయన చేస్తాడు. ఈరోజు జరగలేదా? లేకపోతే నిన్న జరగలేదా? లేకపోతే పోయిన నెల జరగలేదా? ఈ సంవత్సరం జరగలేదా? లేకపోతే నీ గతించిన సంవత్సరాలన్నీ కూడా జరగలేదు. ఎందుకు జరుగుతుందని అనుకోవద్దు. ఆయన నీకు రైట్ టైంలో, ఆయనకి కావలసిన సమయంలో నీకు చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. మీకు మరొక పిల్లల విషయాన్ని మీకు చూపిస్తాను. చూడండి, 2వ దినవృత్తాంతాల గ్రంథము 20వ అధ్యాయం 17వ వచనాన్ని మనం చూద్దాం. 2వ దినవృత్తాంతాల గ్రంథము 20వ అధ్యాయం 17వ వచనం. ఇరవై 2వ దినవృత్తాంతాలు 20:17. ఈ యుద్ధములో మీరు పోట్లాడవలసిన నిమిత్తము లేదు. యూదా వారులారా, యెరూషలేము వారులారా, మీరు యుద్ధ పంక్తులను తీర్చి నిలబడుడి. మీతో కూడా యుద్ధము చేయవాడు యెహోవాయే. భయపడకుడి, జడియకుడి, వారి మీదకి మీరు వెళ్ళండి. యెహోవా మీతో కూడా ఉండును. యెహోషాపాతు దేవునికి స్తోత్రం. మరలా ఈ మాట నేను చదువుతున్నాను, వినండి. ఈ యుద్ధములో మీరు పోట్లాడవలసిన నిమిత్తము లేదు. యూదా వారులారా, యెరూషలేము వారులారా, మీరు యుద్ధ పంక్తులు తీర్చి నిలబడుడి. మీతో కూడా యెహోవా దయచేయు రక్షణను మీరు చూచెదరు. భయపడకుడి, జడియకుడి, రేపు వారి మీదకి పోవుడి. యెహోవా మీతో కూడా ఉండును. ఇక్కడ పిల్లలు, ఇక్కడ కూడా ఇదే సమస్య వచ్చింది. ఎవరు వీళ్ళనంటే యోధావారు. యోధా జాతికి అప్పుడు రాజు ఎవరనంటే యెహోషాపాతు. ఈ యెహోషాపాతు మీదకి, యోధా వారి మీదకి ఎవరు వచ్చారు? శత్రువులు వచ్చారు. ఎంతమంది పిల్లలు? అమ్మోనీయులు, మోయాబీయులు, మోయానీయులు. అంటే 3 జాతులు కలిగిన వాళ్ళు, 3 రాజ్యాలు ఒకే రాజ్యం మీదకి యుద్ధానికి వచ్చారు. ఏమండి,
ముగ్గురిని చూసి ఒకడికి భయం వస్తుందా, ఒక్కరిని చూసి ముగ్గురికి భయం వస్తుందా? ఏమండి ఏమండి ముగ్గురిని చూసి ఒకడు భయం వేస్తుంది. ఇది సహజం. కానీ ఇక్కడ రివర్స్ జరిగింది. హల్లెలూయా. అది నా దేవుడు ఎలా మార్చాడో మీకు చూపిస్తాను. ప్రియులారా, ఈ ముగ్గురు కూడా ఒకేసారిగా దారులన్నీ బిగించి ఈ యోధా వారి మీదకి, ఈ యెహోషాపాతు మీదకి వచ్చారు. ఆయన మనుషుడే కదా. పిల్లలు, ఆయనకి కూడా భయం వేసి వెంటనే కంగారు పడి ప్రజలందరికీ చాటింపేయించి, ఈ సమయంలో మనం ఇంకా చేయగలిగింది ఏమీ లేదు, వెళ్ళి వారి చేతిలో చచ్చేదానికన్నా ఒరే మనం వెళ్ళి దేవుని మందులో పడి ఏడ్చుకుందాం రండి అని వారు దేవుని మందిరములోనికి వచ్చి 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. ఆ ప్రార్థన కూడా చక్కగా రాయబడి ఉంటుంది. మీరు 1వ వచనం నుంచి అధ్యాయం అంతా చదివితే ఒక మంచి ఆత్మీయమైన పాఠాలు అక్కడ ఉంటాయి. వాళ్ళు చేసిన ప్రార్థన కూడా ఉంటుంది. ఆయన ఏమని ప్రార్థన చేశాడంటే, ఇంత మా దేవా నా తీర్పు తీర్చవా, మా మీదకు వచ్చు ఈ గొప్ప సైన్యమును యుద్ధము చేయుటకు మాకు శక్తి చాలదు, బలము చాలదు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చూడండి వాళ్ళు ఏమని ప్రార్థన చేస్తున్నారో తెలుసా? అయ్యో, ఇంత గొప్ప సైన్యముతో మేము యుద్ధము చేయడానికి మాకు శక్తి చాలు, మాకు బలము చాలదు ప్రభువా, మేమేమీ చేయలేం అని వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. హల్లెలూయా. ఈ రాత్రి మనం కూడా మన కుటుంబాల ప్రార్థన చేయగలిగితే, నీవు తగ్గితే ఆయన కలగజేసుకుంటాడు. ఇక గట్టిగా స్తోత్రం చెప్పండి. ఆయనకి అప్పగిస్తే ఆయన పని చేయడం ప్రారంభిస్తాడు. ఇక ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా విషయాల్లో నేను చాలా డీప్గా ఆలోచించి ఇంకా మన వల్ల కాదు, ఇంకా దేవుడే చేస్తాడని దేవుని మీద వదిలేస్తాను. ఎందుకనంటే చెప్పండి, తలకాయ పూట రావటం తప్ప, చెప్పండి బుర్ర పీక్కోవటం తప్ప, నిద్ర లేకుండా గడపటం తప్ప కలిసి వచ్చేది ఏమీ లేదు. దేవుడే పిల్లలు ఈజీగా దాన్ని డీల్ చేస్తాడు ఆయన. హల్లెలూయా. వీళ్ళు కూడా చాలా ఆలోచించారు, అలసిపోయారు. పిల్లరా, కడుపు కాల్చుకుని దేవుని వైపు చూశారు. ప్రభువా, ఇంక ఏదైనా చేయగలిగింది ఉంది, మీరే చేయాలి ప్రభువా. ఇంకెందుకంటే మా వల్ల మా బలం చాలు, మా శక్తి చాలు. వాళ్ళేంటి ప్రభువా, మేమేంటి? వాళ్ళు ముగ్గురు, మేము ఒక్కలం. అయ్యా, వాళ్ళు 3 రాజ్యాలు, మేము ఒక రాజ్యం. మేమేం చేయగలుగుతాం ప్రభువా? మేమేమీ చేయలేం. ఇంత పెద్ద మనుషులతో, ఇంత గొప్ప సైన్యముతో యుద్ధము చేయటం మా వల్ల కాదు. హల్లెలూయా. ఈ రాత్రి నువ్వు కూడా ప్రార్థన చేయగలవు. అయ్యా, నేను ఇల్లు నేను కట్టలేనయ్యా, లేకపోతే అయ్యా నేను వివాహం నేను చేయలేనయ్యా, లేకపోతే ఈ వ్యాపారం నా వల్ల కాదయ్యా, లేకపోతే ఫలాని ఈ పని నా వల్ల కాదయ్యా, నీవే సహాయం చేయాలి ప్రభువా. అయ్యా, ఈ కుటుంబం గెంటడం నా వల్ల కాదు ప్రభువా, ఈ బిడ్డలను చదివించడం నా వల్ల కాదు ప్రభువా అని దేవుని మీద నువ్వు అనుకోగలిగితే నిశ్చయముగా నీ చేయవలసిన కార్యము నీకు నా ప్రభు చేయును గాక. హల్లెలూయా. వారు ప్రార్థన చేశారండి, దేవుని మీద ఆనుకున్నారండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే దేవుడు మాట్లాడాడు, యెహోషాపాతు మీరు యుద్ధం చేయక్కర్లేదు, మీరు వెళ్ళి నిలబడండి. ఏం ప్రభువా, యుద్ధంలో ఎలా నిలబడతామయ్యా? మమ్మల్ని కొట్టారు వాళ్ళు మమ్మల్ని చంపారు. అయితే ఏదో లేదు, మీరు వెళ్ళి నిలబడండి, యుద్ధం నేను చేస్తాను, వెళ్ళండి మీరు. పిల్లరా చూడండి, వీళ్ళు వెళ్ళి యుద్ధంలో నిలబడ్డారు. మీకు ముందులో చెప్పాను, ముగ్గురిని చూసి ఒక్కడికి భయం కలుగుతుందా? ఒక్కడిని చూసి ముగ్గురికి భయం కలుగుతుందా? పిల్లరా, ఒక్కడిని చూసి పిల్లరా చూడండి, ముగ్గురిని చూసి ఒక్కడికే భయం కలుగుతుంది. ఇక్కడ ఈ ఒక్క సైన్యాన్ని చూసి 3 సైన్యాలు భయపడి పారిపోయారండి. హల్లెలూయా. ఈ ఒక్క సైన్యమును చూసి 3 సైన్యాలు వారికి వారు కొట్టుకుని చచ్చారు. వారు ఎన్నడూ వారి మీదకి రాకుండా, కంటికి కనపడకుండా వాళ్ళు మాయమైపోయారు. వీళ్ళు ఏమన్నా కత్తి తిప్పారా? వీళ్ళు ఏమన్నా బాణాలు వేసారా? ఏమీ చేయలేదు. ఎందుకో తెలుసా? వీళ్ళు ఏం చేశారు తెలుసా? దేవుడు చేసే కార్యం కొరకు ఎదురు చూశారు. హల్లెలూయా. ఈ రాత్రి దేవుడు మనతో బలంగా మాట్లాడుతున్న మాట, దేవుడు మన పక్షమున ఏం చేయదలిచి ఉన్నాడు. లెట్స్ వెయిట్ ఫర్ గాడ్. మన దేవుని కొరకు ఎదురు చూద్దాం. మన నీతికి, మన విశ్వాసానికి తగినట్లుగా ఖచ్చితంగా దేవుడు గొప్ప కార్యమే మన పట్ల చేయును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మీద అనుకున్న పిల్లలకు, ఆయన నమ్మిన పిల్లలకు ఆయన ప్రియులారా మంచి కార్యమే చేస్తాడు, గొప్ప కార్యమే చేస్తాడు. ఎందుకో తెలుసా? ఆయన ఏమై ఉన్నాడు? తన యందు భయభక్తులు కలిగిన వారి ఎడల దయాళుడై ఉన్నాడు. ఏమై ఉన్నాడు? ఆయన
దయాళుడు. ఆయన మన ఎడల దయ చూపుతాడండి, దయ చూపుతాడు. ఆయన దయ చూపి ఏ కార్యమును మన పట్ల చేస్తాడో మనకి తెలియదు. ఆయన ఎప్పుడు చేస్తాడో తెలియదు. ప్రియులారా, చాలామంది కొంచెం ఆలస్యమయ్యేసరికి చెప్పండి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని శోధిస్తారు ఎలా ఏదో దాచినట్టు. మనం ఎవరి దగ్గర దేవుని దగ్గర ఏం దాచామా? మనం ఏమైనా దాచామా? పిల్లరా, మనం బ్రతిమలాడుకోవాలి. ప్రభువా, ఇది చేయవా నాయనా, ఇది దయచేవా, ఈ రీతిగా ఉంచవా అని మనం బ్రతిమలాడుకోగలిగితే ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి యోబు అంటాడు, యోబు భార్య అంటది, అన్నీ పోయిన తర్వాత నువ్వు దేవుడు అంటావేంటయ్యా అంటే ఆయన అన్నాడు, నువ్వేమన్నా తీసుకొచ్చావా, నువ్వేమన్నా పట్టుకొచ్చావా, నువ్వేమన్నా చేసావా? ఆయన ఇచ్చాడు, ఆయన తీసుకున్నాడు. ఆయన తీసుకున్నాడు, నీకెందుకు ఈ బాధ? ఆయన తీసుకున్నప్పుడు నీకెందుకు బాధ? ఇవ్వాలనుకుంటే ఆయనే ఇస్తాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇచ్చాడు, తీసుకున్నాడు, మళ్ళీ కావాలంటే ఇస్తాడు. అంతే, ఇస్ ఎనఫ్. ఇంకా మనం ఆయన ఏమనలేం. పిల్లరా, విశ్వాసంగా ఉన్నాడు. కోల్పోయిన దానికంటే నా దేవుడు రెట్టింపు ఇచ్చాడు యోబుకి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మన దేవుని దగ్గర ఏమీ దాయలేదు, మనం ఏమీ దాయలేదు. అయితే మనం ఆయన యందు భయభక్తులు కలిగి, ఆయన మీద నమ్రత కలిగి, ఆయన మీద ఆనుకోగలిగితే ఒక్క మాట వాస్తవం, మన పట్ల ఆయన దయాళుడు. ఆయన దయ చూపిస్తే చాలు, ఆయన కరుణ చూపిస్తే చాలు, మనకి ఆయన ప్రేమ మన పట్ల చూపిస్తే చాలు. ఇట్స్ ఎనఫ్. పిల్లలు, ఆయన మనకు అది చూపిస్తే చాలు. అయితే ఆయన చేసే కార్యాల కొరకు, ఆయన చూపే దయ కొరకు, ఆయన చూపే గొప్ప కార్యాలకు మన ఓపికతో మనం చూడాలి. ఎప్పుడు తన కార్యమును చేయదలుచున్నాడో మనం చూడాలి. అయితే ఒక్క మాట నేను చెప్తున్నాను, ఆయన చేయవలసింది ఏదైనా సరే మంచి టైంలోనే చేస్తాడు, మనకు అవసరమైన టైంలోనే చేస్తాడు, మన అక్కర తీర్చే రీతిలోనే చేస్తాడు. పిల్లరా, దాని కొరకు మనం ఓపిక కలిగి ఎదురు చూచుట మంచిది. వారు చూశారు సముద్రం దగ్గర, కంగారు పడ్డారు. మోషే అన్నాడు, దేవుడు నాతో చెప్తున్నాడు, మీరు కంగారు పడద్దు, భయపడొద్దు. ఆయన చేసే కార్యం కొరకు చూడండి, ఏం చేస్తాడో కదా అలా అనుకున్నారు. ఇంకేం చేస్తాడు రా, ఎర్ర సముద్రం ముందు ఎదరు చూస్తే పరిగెట్టలేం, వెనకాలేం వాళ్ళు వస్తున్నారు, ఇంకేం చేస్తాడు దేవుడు గడుగుడ్డు అనుకున్నారు. పిల్లరా, ఆయన చేయగలడు, ఏమైనా చేయగలడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చేసేది నీకు చెప్పి చేయడు. ఆయన చెప్పి చేస్తే దేవుడు ఎందుకు అవుతాడు? పిల్లరా, ఆయన చేసేది చేస్తాడు. ఎలా చేస్తాడో తెలియదు, ఏ మార్గంలో చేస్తాడో తెలీదు. యూ కెనాట్ ఇమాజిన్. పిల్లరా, అందుకే బైబిల్లో ఒక మాట మనం బలంగా నమ్మాలి, ఆయన ఆలోచనలు వేరు, మన ఆలోచనలు వేరు, మన తలంపులు వేరు, ఆయన తలంపులు వేరు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కంప్లీట్గా ఆయనకి మనము ఆయన వైపే చూస్తే ఆయన చేయవలసిన మార్గములోనే చేస్తాడు. ఎదురు చూడాలి. వాళ్ళు చూశారు, వారి ఎదుట దేవుడు చేయవలసిన కార్యమే చేశాడు. ఇక్కడ యోధావారు దేవుని వైపు చూశారు, ఎంత పెద్ద గొప్ప సైన్యముతో యుద్ధం ఏంటనుకున్నారు, కానీ దేవుడు యుద్ధం చేసేటట్లు చేశాడు. దేవుడు చేయగలడు, ఏమైనా చేయగలడు. ఒక్క మాట మీరు నమ్మండి, ఆయన కొరకు ఎదురు చూడండి, ఆయన గొప్ప కార్యాలు మన పట్ల చేయునుగాక. ఈ కుటుంబం పట్ల దేవుడు గొప్ప కార్యములు చేయునుగాక. వారికి తగిన కార్యములు చేయునుగాక. మనందరికీ దేవుడు తన కార్యములు చేయునుగాక, తగిన కాలమందు చేయునుగాక. మనం ఎదురు చూచినప్పుడు మనం అనుకున్నవాడిని దేవుడు మనకి ఇచ్చునుగాక. ఆయన మన ఎడల మానక దయ చూపునుగాక, తన కృపను కుమ్మరించునుగాక, తన ప్రేమను వెల్లడపరచునుగాక, తన శక్తిని మన ఎడల ఎడతెగక ఆయన బాహుబలమును మన ఎడల చూపించునుగాక. ఆమెను దేవుడి కుటుంబాన్ని ఆ రీతిగా నా దేవుడు మనందరినీ బలపరచునుగాక. తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా మోకరించండి, రెండు చేతులు పైకెత్తి గట్టిగా దేవునికి స్తోత్రాలు చెబుదాం. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడా, నీకు వందనాలు ప్రభువా. నరులు నీవు కలగజేయు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టడం మంచిది నాయన. నిలిచి చూడమని నీ వాక్యం చలవిస్తూ ఉన్నావు తండ్రి. యేసయ్యా, నీకు వందనాలు ప్రభువా. ఇరుకులో విశాలతను కలగజేసేవాడువు, శ్రమలలో అద్భుతాలు చేస్తావు నాయన, ఆపదలో ఆదుకుంటావు తండ్రి.
నువ్వు ఘనమైన దేవుడువు నాయన. అయ్యా నువ్వు సర్వశక్తిమంతుడైన దేవుడువు ప్రభువా. నీకే స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ప్రభువా నీకు వందనాలు యేసయ్యా. సర్వాధికారి నీకే స్తోత్రం 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 స్తోత్రము నాయన. అయ్యా ఈ కుటుంబం కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. జయపాలను బట్టి ప్రార్థిస్తున్నాం, తనకి ఇచ్చిన భార్యను బట్టి ప్రార్థిస్తున్నాం, వారికి ఇచ్చిన బిడ్డలను బట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాము నాయన. నాయన బిడ్డల చేత ఒక చక్కటి ఇల్లును కట్టింపచేసేవు నాయన. తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. క్రమక్రమంగా చక్కగా ఇది కట్టబడడానికి ఎంతో కృప చూపించావు నాయన. మీకు వందనాలు ప్రభువా. తండ్రి మీకే స్తోత్రం చెల్లిస్తున్నాం. అయ్యా మరి తర్వాత నీ బిడ్డలు మరలా అప్పు చేసుకున్నారని చెప్తూ ఉన్నారు. ఆ బ్యాంక్ అప్పు త్వరలో తీరిపోవడానికి సహాయం చేయండి నాయన. ప్రతి నెల వారి రెక్కల కష్టార్జన ద్వారా నాయన అప్పు కట్టబడడానికి వారు అనేకమైన మార్గాలు వారికి దయచేయండి. నీ శక్తిని నీ బలమును దయచే ప్రభువా. నీ కార్యములు జరిగించు నాయన. వారి కష్టార్జితాన్ని ఆశీర్వదించండి. ఈ కుటుంబంలో ఏ చీకటి ఉన్న దూరంగా పారిదోలుబడుబను గాక, దూరంగా వెళ్ళిపోవును గాక. నీ వెలుగు నీ ప్రసన్నత నీ బిడ్డల చుట్టూ ఉంచండి. ఏ కీడు రాకుండా కాపాడండి ప్రభువా. అయ్యా నీ బిడ్డ దర్శనం చెప్తా భయపడుతున్నానని చెప్తుంది నాయన. నీ బిడ్డల మీద ఏ కీడు ఉన్నా ఏ శోధన ఉన్నా తీసివేయి నాయన. నీ కార్యం జరిగించండి. రాబోతున్నావు నీకు తెలుసు, ఎరుగుదువు ప్రభువా. అయ్యా ఏమి రాబోతుందో, ఏమి నాయన సిద్ధపడి ఉందో నువ్వు ఎరుగుదువు తండ్రి. మేమైతే మనుషులు మాకు తెలియదు ప్రభువా. నీకు వందనాలైనా నీ బిడ్డల మీదకి ఏది రాకుండా మీ కాపుదలని కృపద ఇచ్చాను ప్రార్థన చేస్తున్నాం. అయా దుష్టుడైన సాతానుడు నాయన నీ బిడ్డలని ఏ విధంగా శ్రమ పట్టకుండా, ఏ విధంగా ప్రభువా ఇబ్బందులు పెట్టకుండా, శోధించకుండా నీ కార్యం జరిగించండి ప్రభువా. నీకు వందనాలైనా. అలాగే వారు పెద్ద కుమారుడికి కూడా వివాహం చేయాలని ఆశపడతా ఉన్నారు. చక్కటి పిల్ల దొరకడానికి సహాయం చేయండి తండ్రి. మీకు వందనాలు ప్రభా. మరి నీ బిడ్డలు కూడా ప్రభు నీ సన్నిధిలో నాయన కుమారులు ప్రభు నీ సన్నిధిలో మరి సాగడానికి కృప చూపించిన ఆయన నీ కార్యం జరిగించి బలపరచండి. ప్రతి బిడ్డను ప్రతి ఒక్క కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించండి. ఇవి సంఘ బిడ్డలు అందరూ వచ్చారు, బిడ్డలందరినీ కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి. నీ కృపతో నింపండి ప్రభువా. ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. అలాగే ప్రభు ఈ కుటుంబాన్ని మహిమ గల హస్తాలుగా అప్పగిస్తున్నాం. మీరే ఆశీర్వదించమని దీవించమని యేసయ్య నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క ఆదరణ సహవాసము కుడి వచ్చిన మనకును ఈ కుటుంబమునకును సదాకాలము తోడై నడిపించునుగాక. ఆమేన్ ఆమేన్. అందరికీ వందనాలు.